ఇవన్నిటికి కారణం కూడా వెనకాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ నడిపిస్తుంది లేకపోతే బీజేపీ నడిపిస్తుంది అని చెప్పేసి చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఆమె కూడా చెప్పింది హరీష్ రావు సిరి దండం పెడతా ఆమె గురించి నన్ను అడగకు. అంటే ఒక్క మాట సార్, నాకు తెలియదు, ఒక్క మాట ఏంటంటే ఆమెనే చెప్పింది హరీష్ రావు ఇంకా రేవంత్ రెడ్డి కలిసి ఫ్లైట్ లో మాట్లాడుకున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన ఏ మాటకు కూడా నా దృష్టిలో నయా పైసా విలువ లేదు. నేను ఆమె గురించి మాట్లాడు అంతే అంటారు. ఆ పార్టీ పెట్టిన రోజు ఏమన్నా పెట్టని, పార్టీ పెట్టినప్పుడు కూడా మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి అయినా మాట్లాడా. ఎందుకంటే రాజకీయాలల్లో రౌడీజాని స్థానం లేదని చెప్పాను. ఆమె ఏమన్నంటే భౌతిక దాడులు అంటది, భౌతిక దాడులు చేస్తున్నది. జాగృతి కార్యకర్తలతో డి శ్రీనివాస్ రెడ్డి మీద దాడి చేసింది. ఆయన బతికే ఉన్నాడు అప్పుడు ఇంకా. ఆయన కొడుకు మీద కోపంతో మల్లన్న మీద దాడి చేసింది. నన్ను బెదిరించింది డైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలతోని భౌతిక దాడి చేస్తా అని. అటువంటి వ్యక్తులకు నా మైండ్లో విలువ లేదు. నేను ఎందుకు ఇస్తానమ్మా? భయపెడుతున్నారు కదా ఇట్లా థ్రెటన్ కాల్స్. నేను భయపడుతున్నా? నా గురించి తెలియదు నీకు. ఒక్క నిమిషం, ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ మేధావి కానీ అడవుల్లో పోయి నక్సలైట్లకు శిక్షణ ఇవ్వలే. నేను ఇచ్చిన ఆన్ రికార్డ్ పోలీస్ రికార్డ్స్లలో ఉన్నది. నా డంపులో దొరికిన నేను మాట్లాడిన ఆడియో క్యాసెట్లన్నీ. నేను ఎప్పుడైనా అడవిలోకి నక్సలైట్లను కలవడానికి పోయినోడు దాడులు జరుగుతాయి అనుకుంటాడా, దాడులు జరిగాయి అనుకుంటాడా? మరి 100 సార్లు పోయినా నేను అడవుల్లోకి. నేను భయపడ్డానా? నా మీద 11 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. నేను గన్మెన్ కూడా పెట్టుకోలేదు. గీ తాటాకు చప్పుళ్ళకు భయపడేటోళ్ళం కాదు. భయం అనేది నా జీవితంలో లేదమ్మా. అది ఏ కలర్ ఉంటుందో కూడా తెలియదు.